అందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం మార్చి చదువుకుందాం. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగం సంఖ్యాకాండం 32వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు. ఇప్పుడు బ్రదర్ జోయిల్ గారు ఉత్తర ప్రత్యుత్తరాలుగా లీడ్ చేస్తారు. దేవుని నామమున దైవజనులకు సంఘమునకు వందనాలు తెలియజేద్దామండి. ఈ దినం దేవుడు ఏర్పాటు చేసినట్టు వాక్యపాఠం సంఖ్యాకాండము 32వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ప్రత్యుత్తరంగా చదువుకుందాం. 5వ వచనం అందరం కలిపి చదువుకుందాం. రూబేనీయులకు గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజేరు ప్రదేశమునకు గిలాదు ప్రదేశమును మందలను తగిన స్థలమని తెలుసుకొని ఆతారోతు, దిబోను, యాజోను, నిమ్రో, హెస్బోను, ఏలాలే, షేబాను, నేబో, బేయోను అను స్థలములు అనగా ఐదు వచ్చిన అందరూ చూద్దామండి. కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మును యొర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా దేవుడి కొద్ది వాక్యం దీవించిన కాక ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా మా ఆరాధన మీరు స్వీకరించినందుకై ప్రభా మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావం పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఈ ఉదయకాల సమయంలో చదవబడినటువంటి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో తమ ప్రయాణం మొదలుపెట్టి 40 సంవత్సరాలు వారు అరణ్యములో సంచరించి ఇంకా కానాను దేశం యొక్క బోర్డర్లోకి వారు వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఇది. నేను దీనికి పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే మిస్సింగ్ గాడ్స్ బెస్ట్. మన జీవితాల్లో రెండిటి మధ్యలో మనం ఎప్పుడు కూడా జీవిస్తూ ఉంటాం. 2 విషయాల మధ్యలో, ఒకటి శ్రేష్టమైనటువంటి దేవుని చిత్తము, రెండవది తొందరపాటుతో కూడుకున్నటువంటి మన ఆలోచనలు. నా మాట మీకు అర్థమవుతుందా? శ్రేష్టమైన దేవుని చిత్తము ఒక పక్కన ఉంటుంది, తొందరపాటుతో కూడుకున్నటువంటి మన ఆలోచనలు ఇంకో పక్కన ఉంటాయి. ఈ రెండింటిని కనుక మనము అర్థం చేసుకోకపోతే ఆయా పరిస్థితుల్లో మనము తొందరపాటుతో తీసుకునేటువంటి నిర్ణయాలు శ్రేష్టమైన దేవుని చిత్తాన్ని మనం కోల్పోవటం మాత్రమే కాదు, కానీ దానివల్ల భయంకరమైనటువంటి కాన్సిక్వెన్సెస్, పరిణామాలు మన జీవితాల్లో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించినప్పుడు మనము దేవుని చిత్తము చేయటం అనేటువంటిది, దేవుని ఉద్దేశాల కొరకు ఈ లోకంలో జీవించటం అనేటువంటిది అది ఎంతైనా కూడా క్షేమకరమైనది. అయితే చాలామంది దేవుని చిత్తాన్ని చేయకపోవటానికి లేదంటే నిరీక్షించకపోవటానికి కారణం ఏంటంటే దేవుని చిత్తము మనకి ఫ్యాన్సీగా కనపడదు. మనము ఆస్వాదించేదిగా లేదంటే మనము దాని యందు ఇష్టము చూపించేదిగా దేవుని చిత్తం ఎప్పుడు కనపడదు ప్రారంభంలో. అలానే దేవుని చిత్తంలో మనకి పోరాటాలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి. దేవుని చిత్తంలో మనము త్యాగాలు చేయాల్సి ఉంటాయి, మనం వదిలిపెట్టాల్సి ఉంటాయి, మనం హత్తుకోవాల్సి ఉంటాయి.
కాబట్టి ఇవన్నీ కూడా దేవుని చిత్తంలో ఉన్నటువంటి విషయాలు. కాబట్టి అంత ప్రయాసం ఎందుకు, అంత కష్టపరమైన జీవితాన్ని జీవించడం ఎందుకు? చాలా ఈజీ గోయింగ్ లైఫ్ స్టైల్ మన ముందు కనపడుతుండగా, మన ముందున్నటువంటి లోకము చాలా కలర్ఫుల్ లైఫ్ని మన ముందు ప్రజెంట్ చేస్తున్నప్పుడు, వై షుడ్ వి స్ట్రైవ్ ఫర్ గాడ్స్ విల్? దేవుని చిత్తం కొరకు పోరాడవలసిన పనేముంది, త్యాగాలు చేయాల్సిన పనేముంది అని చాలాసార్లు మనము ఈ షార్ట్ కట్స్ వైపు మనం ఆకర్షితులవుతూ ఉంటాం. శత్రువు కూడా ఈ విషయాల్లో చాలా బలంగా పనిచేస్తూ ఉంటాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఆదాము అవ్వలు ఏదేను తోటలో వాళ్ళు పాపానికి ఒడిగట్టడానికి 2 కారణాలు మనకి చాలా స్పష్టంగా కనపడతాయి. ఒకటి, సాతానుగాడు వాళ్ళ జీవితాల్లో ప్రజెంట్ చేసినటువంటి వరల్డ్ వ్యూ, లేదంటే జీవితాన్ని గురించి కానీ, లేదంటే లోకం గురించి కానీ వాడు ప్రజెంట్ చేసినటువంటి వరల్డ్ వ్యూ చాలా అట్రాక్టివ్గా కనపడింది. రెండోది, వాడు ఏదైతే చూపించాడో అది చాలా అట్రాక్టివ్గా కనపడింది. వాడు చెప్పింది వినసొంపుగా ఉంది, వాడు చూపించింది ఆకర్షణీయంగా ఉంది. దాంతో పోలిస్తే దేవుడు వారితో చెప్పింది చప్పగా ఉంది, దేవుడు వారితో చెప్పింది ఆకర్షణీయంగా కనపడలేదు. కాబట్టి ఆదామవ్వలు పాపము చేయటానికి ఎందుకు ఒడిగట్టారంటే, సాతానుగాడు చెప్పిన మాటలు, సాతానుగాడు చూపించిన విషయాలు కూడా చాలా మధురంగా కనబడ్డాయి. మీకు అర్థమైందా? యేసుప్రభువారు ఆ విషయాల్లోనే ఆయన శోధనలో నిలబడ్డాడు. యేసుప్రభువారు కూడా వాడు చాలా తీయనైన విషయాలు చెప్పాడు. ఏమన్నాడు? నీకు చాలా శక్తి ఉంది, నీకు తెలీదు. ఈ రాళ్ళన్నింటినీ కూడా నువ్వు రొట్టెలు చేసుకునే శక్తి నీకుంది. అటువంటి నువ్వు ఆకలితో ఉండాల్సిన అవసరం ఏముంది? నువ్వెవరో తెలుసా? దేవుని కుమారుడివి. కాబట్టి ఒకవేళ ఈ శిఖరం మీద నుండి నువ్వు కిందకి దూకినా కానీ నీకు ఏ హాని కూడా రాదు. కారణం ఏంటి? సాతానుగాడు దేవుని వాక్యంతో కూడా మీతో మాట్లాడతాడు. జాగ్రత్త, అంత తేలిగ్గా వాడిని ఎస్టిమేట్ చేయమాకండి. ఆయన నీ పాదములను రాతికి తగలకుండా మిమ్మల్ని ఎత్తును. ఎక్కడ మాటది? వాడు ఫిలాసఫీనా? అది కాదు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి వచనాన్ని తీసుకొచ్చే మాట్లాడాడు. మనం అనుకుంటా దేవుడు నాతో భలే మాట్లాడు, భలే మోసపోతాం. జాగ్రత్త, సాతానుగాడు దేవుని వాక్యంతో కూడా మిమ్మల్ని మోసం చేయగలడు. బీ కేర్ఫుల్. అన్లెస్ మీరు సరిగ్గా డిజైన్ చేయకపోతే బొక్క బోర్లా పడిపోతారు. కాబట్టి యేసుప్రభువారు కూడా వాడు ఈ విషయాలు చెప్పాడు, చాలా వినసొంపుగా ఉండే విషయాలు చెప్పాడు. యేసుప్రభువారు పడ్డాడు. ఆయన ఏమా ఫ్లాట్ అయిపోయాడా? మనకి యేసుప్రభువారికి అదే తేడా. మనమేం ఫ్లాట్ అయిపోతాం. దేని ఫ్లాట్ అయిపోతాం? చక్కటి మాటలు, వినసొంపైనటువంటి మాటలు, తీయటి మాటలకు ఫ్లాట్ అయిపోయి జీవితంలో లేనిపోయినటువంటి సమస్యలు నెత్తి మీద కొంపడిగా వేసుకుంటాం. జాగ్రత్త, బీ కేర్ఫుల్. కాబట్టి తీయని మాటలకు ఆకర్షితులు కామకండి. ఆ తర్వాత వాడు ఏం చేశాడు? యేసుప్రభువారికి కనులకు బలే చూపించాడు. లోకమంతా 1 సెకండ్లో చూపించాడు. చూపించి ఏమన్నాడు? ఇదంతా నీదే అయిపోతున్నాడు. అంటే జాగ్రత్త గమనించండి, సాతానుగాడు ప్రధానంగా మనల్ని ఎట్లాగా ఆకర్షిస్తాడు, మనల్ని ఎట్లాగా పడేస్తాడు అనేటువంటిది కనుక మనం గమనిస్తే, తీయటి మాటలు మనకి వినిపింపజేస్తాడు, చక్కటి చూపు మన ముందు పెడతాడు. ఇవి 2 కూడా సాతాను చేతిలో చాలా బలమైన ఆయుధాలు. ఇవి 2 కూడా మనం పతనం అవ్వటానికి బలమైనటువంటి కారణాలు. మన జీవితంలో గనక మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, మనం రాంగ్ స్టెప్ చేసినటువంటి ప్రతిసారి కూడా ఈ రకంగా మనం విన్నటువంటి మాటలే. మనం రాంగ్ చాయిస్ చేసేటువంటి ప్రతిసారి కూడా ఈ విధంగా మనం చూసినటువంటి చూపులే. మన చూపులు, మనం విన్నటువంటి మాటలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకొని, మీరు ఏది వింటున్నారో, ఏది చూస్తున్నారో దాన్ని గమనించుకొని బతకండి. అంతేగాని ఏది పడితే అది వినాల్సినటువంటి అవసరం లేదు,
ఏది పడితే అది చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇవి రెండు కూడా మిమ్మల్ని మోసం చేస్తాయి అనేటువంటి వాస్తవాన్ని ఉదయకాల సమయంలో మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ 12 గోత్రాల వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు. 40 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశారు. 40 సంవత్సరాల ప్రయాణంలో యోర్దానికి ఏవతల పక్క ఉన్నటువంటి భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. అంటే అమోరేయుల్ని వెళ్ళగొట్టారు, శత్రువులందరినీ కూడా వెళ్ళగొట్టేశారు. సో ఇప్పుడు ఆబ్వియస్గా వీళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యోర్దాను దాటి వాగ్దాన దేశంలోకి ప్రవేశించి అక్కడ యుద్ధాలు చేయాలి. ఇప్పటి వరకు వాళ్ళు ఈ 40 ఏళ్ల కాలంలో ఎక్కడ యుద్ధాలు చేశారు? ఈ యోర్దాను నదికి ఏవతల పక్కనటువంటి భాగంలో యుద్ధాలు చేశారు. యుద్ధాలు అయిపోయినాయి. ఆ ల్యాండ్ అంతా కూడా వాళ్ళ హస్తగతమైంది. కానీ ప్రాబ్లం ఏంటంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమి నదికి అవతల ఉంది కానీ నదికి ఏవతల లేదు. సో ఇప్పుడు వీళ్ళకి ఏది ఆకర్షితంగా కనబడింది? నదికి అవతల ఉన్న భూమి వారికి ఆకర్షణగా కనబడిందా? నదికి ఏవతల ఉన్నటువంటి భూమి వారికి ఆకర్షణగా కనబడిందా? ఎందుకు ఈ భూమి వారికి ఆకర్షణగా కనబడింది? పచ్చపచ్చగా ఉంది కదా. లోకం ఎప్పుడు కూడా పచ్చగానే కనబడుతుంది, దిగిన తర్వాత మంట అంటుకుంటుంది. నా మాట మీకు అర్థమవుతుందా? లోకం ఎప్పుడు ఎట్లా కనబడుతుందమ్మా? ఆకర్షణగా పచ్చగా కనబడుతుంది. దిగిన తర్వాత అప్పుడు కానీ మంట సంగతి తెలియదు మనకి. సో కాబట్టి ఇప్పుడు ఆబ్వియస్గా ఏమైపోయింది వీళ్ళకి? ఈ భూభాగం యువతల వాళ్ళకేం పోరాటం లేదు ఇంక ఇక్కడ. కానండి యుద్ధాలు అయిపోయినాయి. ఈ ల్యాండ్ అంతా కూడా వాళ్ళు ఆక్రమించారు. పైపెచ్చు వీళ్ళకి దేవుడు స్వతహాగా ఈ 2 గోత్రాల వాళ్ళకి చాలా క్యాటిల్ని ఇచ్చాడు, అంటే చాలా జంతువులు ఇచ్చాడు. కాబట్టి ఆబ్వియస్గా ఈ ల్యాండ్ వాళ్ళకి చాలా సూటబుల్గా కనబడుతుంది. సో ఇప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఎవరు ఆ నది దాటి ఆ వాగ్దాన దేశంలోకి మనం ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శత్రువులతో మనం పోరాడి ఎందుకు ఇంత టఫ్ లైఫ్? ఎందుకు అంత అవసరమా? మన కళ్ళ ముందు పచ్చదనం కనబడుతుంది, మన కళ్ళ ముందు అబండెంట్ లైఫ్ కనబడుతుంది, మన కళ్ళ ముందు ఈజీ లైఫ్ కనబడుతుంది. నా మాట మీకు అర్థమవుతుందా? లోకం ఎప్పుడు కూడా మనకి అబండెంట్ లైఫ్ని, ఈజీ లైఫ్ని చూపిస్తుంది. కానీ నదికి అవతల ద లైఫ్ ఈజ్ అన్నోన్. నీకు తెలియనటువంటి జీవితం, ఎట్లా ఉండబోతుందో నీకు తెలియదు. అక్కడ ఎటువంటి యుద్ధాలు జరగబోతున్నాయో నీకు తెలియదు, ఎటువంటి శత్రువులను ఎదుర్కోవాల్సో తెలియదు, ఎటువంటి కష్టాలను పడాల్సి వస్తుందో తెలియదు. కాబట్టి ఎందుకు వచ్చిన బాధ, ఎందుకు వచ్చినటువంటి కష్టం ఇక్కడ బాగా కనబడుతుంది కదా. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా కనబడుతుంది కదా, చాలా ఈజీగా లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా అనేటువంటి ఒక సెటిల్మెంట్ యాటిట్యూడ్ వీళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంది. చేసేటప్పటికి నెమ్మదిగా మోషే దగ్గరికి వచ్చారు. మోషే దగ్గరికి వచ్చి, అన్న ఓ చిన్న రిక్వెస్ట్ అన్న. ఏంటో తెలుసా రిక్వెస్ట్? నీకు తెలుసు కదా మాకు పశువులు చాలా ఎక్కువ ఉన్నాయి కదా. పాస్టర్ గారు మీకు తెలుసు కదండి, మా బంధువులు ఇట్లాగండి. నాకు అర్థమైపోద్ది సీను. పాస్టర్ గారు మీకు తెలుసు కదండి మా ఆయన, పాస్టర్ గారు మీకు తెలుసు కదండి మా ఆవిడ, పాస్టర్ గారు మీకు తెలుసు కదండి మా చుట్టాలు, పాస్టర్ గారు మీకు తెలుసు కదండి ఈయన ఫ్రెండ్స్. అంటే నా అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? ఏదో ప్రమాదం రాబోతుందని అర్థం. నా మాట మీకు అర్థమవుతుందా? సో వీళ్ళు వచ్చి మోషే దగ్గరికి అన్నారు, అన్నా నీకు తెలుసు కదా ఏంటి, మాకు చాలా పశువులు ఉన్నాయి, ఆ మాత్రం నీకు కామన్ సెన్స్ లేదా? ఏంటా కామన్ సెన్సు? మా పశువులకి చాలా గడ్డి కావాలి, కాబట్టి ఇవన్నీ సర్వైవ్ అవ్వాలంటే మాకు ఎటువంటి భూభాగం కావాలి? ఈ ల్యాండ్ మాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ మాటకు వస్తే నేను అంటాను, అక్కడ కనుక ఎవరిని పిలిచి, అరే బాబు మీ ముందు సినారియో కనబడుతుందిరా, వీళ్ళకేమో చాలా పశువులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు నది దాటడం అవసరమా, లేదంటే నది యువతలో ఉన్నటువంటి ల్యాండ్ బెటరా అంటే మీరే కాదు ప్రపంచంలో ఎవడైనా అదే సలహా ఇస్తాడు. నా మాట మీకు అర్థమవుతుందా? మీరు చెప్పే ప్రతి దానికి కూడా ప్రపంచంలో అందరూ ఒప్పుకుంటారు, దేవుడు చెప్తే. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అందరూ ఒప్పుకుంటారంటే దేవుని చిత్తం కాదు.
మనం ఏమనుకుంటామంటే అందరూ ఒప్పుకుంటున్నారు కాబట్టి ఇది కరెక్ట్ అనుకుంటున్నావు. బీ కేర్ఫుల్. నువ్వు ప్రపంచంలో ఎవరు తీసుకొచ్చినా కానీ చాలా కామన్ సెన్స్తో ఆలోచిస్తే, నేను అంటున్నాను జాగ్రత్త గమనించండి, మన జీవితాల్లో మనం సగం విషయాలు దేవుడు మనకిచ్చేటువంటి బెస్ట్ థింగ్స్ని మనం పోగొట్టుకోవటానికి మన కామన్ సెన్స్, మన తెలివితేటలే కారణం. దేవుడు మన కామన్ సెన్స్ ఇచ్చాడు, దేవుడు మన తెలివితేటలు ఇచ్చాడు. కాబట్టి ఆ కామన్ సెన్స్ ఉపయోగించుకున్నారు, ఆ తెలివితేటలు ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వచ్చి వాళ్ళు అంటున్నారు నిజమే కదా, ఏమండి పశువులు కలిగినటువంటి వాళ్ళకి ఈ ఫలభరితమైనటువంటి భూభాగాన్ని కనుక అక్కడ వెంటే ప్రాబ్లం ఏముంది? ఎవరైనా ఏమంటారు? నిజమే కదా, నీకు బాగా మందలు ఉన్నాయి కదా, ఈ ల్యాండ్ నీకు సూటబుల్గా ఉంది కదా అని అడగొచ్చు. మేబీ ఇట్ మే బీ రైట్ అకార్డింగ్ టు యువర్ కామన్ సెన్స్, బట్ ఇట్ ఈస్ రాంగ్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ గాడ్స్ బెస్ట్. చాలాసార్లు మన జీవితాల్లో మనం బోల్తా కొట్టేది ఇక్కడే. మనకు కళ్ళకు కనపడే దాన్ని బట్టి, మన చెవులకు వినపడే దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటాం, దాంట్లోనే మనం ఫెయిల్ అవుతాం. మన జీవితాంతం అవి మనల్ని చుట్టుకుంటాయి, మనల్ని పట్టుకుంటాయి. మన జీవితాన్ని పతనం చేసేదాకా నీ కళ్ళు నీ చెవులు వదిలిపెట్టవు. నీ జీవితంలో ప్రధానంగా నువ్వు తప్పు చేయడానికి నీ కళ్ళు నీ చెవులే కారణం. అవునా కదా? ఇవి రెండు చాలా ప్రమాదకరమైన విషయాలు. నీ కళ్ళు నిన్ను ఆకర్షించినాయి, నీ చెవులు నువ్వు వినేటువంటి మాటల్ని పలికినాయి. ఇప్పుడు మోషే దగ్గరికి వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. ఎందుకు వీళ్ళు ఏమంటారు? మందకు తగిన స్థలమని తెలుసుకొని. అక్కడ రెండు రకాలైనటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, మందకు తగిన స్థలం అని వాళ్ళు చూచారు, కళ్ళకు అర్థమైంది. తర్వాత ఏం చేశారు? తెలుసుకున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడారు, నలుగురితో తెలుసుకున్నారు. అర్థమైందా? మీరు కూడా అటెండ్ చేస్తారు కదా నిర్ణయాలు, నలుగురితో మాట్లాడతారు, నలుగురితో తెలుసుకుంటారు, ఇది చెయ్యొచ్చా లేదని అడుగుతారు, వాళ్ళు బాగానే ఉందంటారు, మీరు అడుగులు వేసేస్తారు. తర్వాత కొంపలు మినిగిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు అబద్ధం అని మీకు ఎప్పుడు తెలుస్తుంది? అంత అయిపోయిన తర్వాత, కొంపలు మునిగిన తర్వాత కానీ మీకు అర్థం కాదు. అందుకే నేను అంటున్నాను, చూచే కనులు వినే చెవులు జాగ్రత్త. ఈ రెండింటిని గనక మనం జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోకపోతే ఆబ్వియస్గా ఇక్కడ మనం గమనిస్తే కనుక కామన్ సెన్సికల్గా అది కరెక్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి అవసరతను బట్టి అది కరెక్ట్ అయి ఉండొచ్చు. అందుకనే మన జీవితాల్లో ప్రధానంగా మనము చూచే వాటిని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మేబీ ఆన్ ద సర్ఫేస్ ఇట్ మే బి రీజనబుల్ అండ్ లాజికల్, బట్ యు నీడ్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ అన్బిబ్లికల్. ఈరోజు మనము తీసుకోవాల్సిన నిర్ణయాలు, మనం చేయాల్సిన పనులు కామన్ సెన్స్ ప్రకారం ఉన్నటువంటి కాదు, మీ కళ్ళకు బాగా కనపడేది కాదు. అది బిబ్లికల్లా కాదా? దేవుడు దాన్ని కోరుకుంటున్నాడా లేదా? దేవుడు 40 సంవత్సరాలు వాళ్ళని ఐగుప్తులోండి విడిపించి సూచక్రియలు చేసి 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో నడిపించింది వాగ్దాన దేశం యొక్క ఎడ్జ్లో వారిని కూర్చోబెట్టానుక. వాగ్దాన దేశం ఎక్కడుంది? యోర్దాను దాటిన తర్వాత, దాటక ముందా? అసలు మీకు సంగతి అర్థమైందా? మోషే అక్కడ ఉన్నాడంటే వాళ్ళు ఇంకా వాగ్దాన దేశంలోకి ఎంటర్ అవ్వలేదని. మాట్లాడరేంటమ్మా? మోషే ఎక్కడి దాకా ఉన్నాడు? యోర్దానికి ఏవతల వరకు ఉన్నాడు. అక్కడ సెండ్ ఆఫ్ ఇచ్చేసాడు మోషే. అంటే దాని అర్థం ఏంటి? యోర్దాను ఏవతల మోషే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా వాగ్దాన దేశంలోకి ఎంటర్ కాలేదు. వాగ్దాన దేశంలోకి వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అవుతారు? యోర్దాన్ నది దాటిన తర్వాత. యోర్దాన్ నది దాటాలంటే మోషే చచ్చిపోవాలి. మోషే చచ్చిపోయి యెహోషువ రావాలి. అప్పటిదాకా వాళ్ళు వాగ్దాన దేశంలోకి ఎంటర్ అయినట్టు కాదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏ భాగాన్ని కోరుకుంటున్నారు? వాగ్దాన దేశాన్ని కోరుకుంటున్నారా? వాగ్దాన దేశం బయట ఉన్నటువంటి భూభాగాన్ని కోరుకుంటున్నారా? అమ్మ జాగ్రత్తగా గమనించండి, మన జీవితాల్లో మనం మోసపోయేది ఇక్కడే. దేవుని చిత్తంలో ఉన్నటువంటి విషయాలను మనం కోల్పోయేది ఇక్కడే. కారణం ఏంటి తెలుసా?
మనము దేవుని చిత్తము బయట ఉన్నటువంటి లోకానికి ఆకర్షితులు అవుతున్నాం. లాజికల్గా కామన్ సెన్స్ ప్రకారం నువ్వు చెప్పేది కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ దేవుని వాక్యానుసారం నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు. అది ఏదైనప్పటికీ కూడా, హవెవర్ లాజికల్ ఆర్ కామన్ సెన్సికల్ ఇట్ కెన్ బి, బట్ స్టిల్ ఇట్ ఈస్ రాంగ్ బికాజ్ ఇట్స్ నాట్ ఇన్ గాడ్స్ విల్. కాబట్టి నేనేమంటానంటే, దేవుడు మనకి ఏదైతే బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాడో ఆ బెస్ట్ని మనం కోల్పోవటానికి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి కామన్ సెన్స్. దేవుడు మనకిచ్చినటువంటి తెలివితేటలే. అది సాతానుగాడు ఆదాం మీద ప్రయోగించాడు, వాడు ఆ ఆదాము తప్పుడు అడిగేశాడు. అవే తెలివితేటలు వాడు యేసుప్రభు మీద ప్రయోగించాడు, యేసుప్రభువారు విజయాన్ని సాధించాడు. అయ్యే తెలివితేటలు ఇప్పుడు ఈ 2 గోత్రాల మీద ప్రయోగించాడు, వాళ్ళు ఫ్లాట్ అయిపోయారు. అయ్యే తెలివితేటలు ఇక్కడ కూర్చున్న మన మీద ప్రయోగిస్తాడు. జాగ్రత్త. డోంట్ టేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ వాట్ యు సీ ఆర్ వాట్ యు హియర్. నువ్వు వినే దాన్ని బట్టి కానీ, నువ్వు కళ్ళతో చూసే దాన్ని బట్టి కానీ నిర్ణయం తీసుకోమాక. కారణం ఏంటంటే, నువ్వు చూసింది అది సరైంది కాదు, నువ్వు చూడండి చాలా ఉంది. నీకు ప్రాబ్లం వచ్చేది నువ్వు చూసిన దాంతోనో చూడని దాంతోనా? జీవితం నువ్వేం చూసావని పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి, భవిష్యత్తు నువ్వేం చూసావని పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి. భవిష్యత్ అంటూ యోర్దాన్ నది అవతల ఏముందో ఇశ్రాయేలీయులు తెలుసా? 10 లక్షల మందిలో ఒక్కడి తెలుసా ఆ యొక్క యోర్దానికి అవతల ఏముందో? ఎవరు తెలుసు? దేవుడు ఒక్కడికే తెలుసు. సో ఇప్పుడు మన జీవితంలో సేఫెస్ట్ ప్లేస్ ఏంటి? నువ్వు చూడనటువంటి ఏరియాలో నిన్ను నడిపించే దేవుని చేతిలో నువ్వు చేయి పెట్టి నడవటం నీ జీవితానికి క్షేమకరమైందా? నువ్వు చూసే దాన్ని బట్టి నిర్ణయం తీసుకొని బొక్క బోర్లా పట్టం అనేటువంటిది నీ జీవితంలో అది శ్రేష్టమైందా? ఆలోచించుకో. ఇక్కడ మనం గమనిస్తే వాళ్ళకు ఉన్నటువంటి కామన్ సెన్స్ అనేటువంటిది ఇంకో పక్కనైతే, ఇంకో పక్కన షార్ట్ సైటెడ్నెస్, దూరదృష్టి లేకపోవుట. ఇక్కడ వీళ్ళు ఏమన్నారు? కాబట్టి మా ఏళ్ళ నీకు కటాక్షము కలిగిన ఏళ్ళ మమ్మను యోర్దాను అద్దరికి దాటింపక. చూసారా అమ్మ, జాగ్రత్త గమనించండి. యోర్దానుకు అవతల ఆస్తుంది, యోర్దానుకు అవతల వాగ్దానం ఉంది. నా మాట మీకు అర్థమైందా? యోర్దానుకు అవతల ఏముంది? ఆస్తుంది. యోర్దానుకు అవతల ఏముంది? వాగ్దానం ఉంది. ఏది కావాలి నీకు? ఆస్తి కావాలా, వాగ్దానం కావాలా? మాట్లాడరేంటమ్మా? ఎంత అబద్ధం ఆడుతున్నారు మీరు. ఎప్పుడన్నా మీ ముఖాలకి వాగ్దానాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నారా? ఏమనుకో మాకండి. చూసారా అసలు? అబ్బా, మందిరంలో కూర్చొని ఎంత పరిశుద్ధ కబుర్లు చెప్తున్నారు. పాస్టర్ గారు మాకు వాగ్దానమే కావాలండి. జాగ్రత్త, ఆస్తికి ఫ్లాట్ అయ్యారు మీరు. అవునా కాదా? మీకు యోర్దానికి ఏదో కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఆస్తి కనబడుతుంది, మంచి గ్రీనరీ కనబడుతుంది, మంచి ప్రామిసింగ్ ఫ్యూచర్ కనబడుతుంది, మంచి శ్రేష్టమైనటువంటి భూభాగం కనబడుతుంది. కానీ యోర్దానుకు అవతలే ఉంది ద అన్సర్టన్ ప్రామిస్ ఆఫ్ గాడ్. నీ కళ్ళకు కనపడినటువంటి వాగ్దాన భూమి. నేను అంటాను, దేవుని వాక్యములో మనకు ఎప్పుడు వచ్చే తంట ఇదే. దేవుని చిత్తంలో మనకు వచ్చే తంట ఎప్పుడు ఇదే. ఈ 2 మన ముందున్నటువంటి చాయిస్. ఒకటి, దేవుని మాటను బేస్ చేసుకొని, ఆయన వాగ్దానాన్ని బేస్ చేసుకొని అన్నోన్ ఫ్యూచర్లోకి అడుగు పెడతావా విశ్వాసముతో? బికాస్ దట్స్ వేర్ ఫెయిత్ కమ్స్ ఇన్ టు యాక్షన్. లేదంటే నీ కళ్ళకు ముందు కనబడుతున్నటువంటి ఆస్తిపాస్తులు చూసి, నీకు కళ్ళకు కనబడేటువంటి పచ్చదనం చూసి, దాన్ని బట్టి నువ్వు నిర్ణయం తీసుకుంటావా అకార్డింగ్ టు యువర్ సైట్?
మనమైతే మందిరంలో కూర్చొని ఏం కబుర్లు చెప్తాం? ఫెయిత్ మంచిదా, సైట్ మంచిదా అంటే ఏమంటారు చెప్పండి? చెప్పండి అమ్మా. ఫెయిత్ గొప్పదా, సైట్ గొప్పదా? కానీ జీవితంలో 99% మనం ఫెయిత్ ప్రకారం నిర్ణయాలు తీసుకుంటామా, సైట్ ప్రకారం నిర్ణయాలు తీసుకుంటామా? అసలు కొంతమంది అటు మాట్లాడట్లా ఇటు మాట్లాడట్లా, చాలా తెలియగలడు. అర్థమవుతుందా? అటు మాట్లాడట్లా ఇటు మాట్లాడలేదు. అవునా? చెప్పండి. మన లైఫ్లో ఇది ఎప్పుడు ఛాలెంజ్ అమ్మా. నీ సైటు ఏం చూపిస్తుంది? పచ్చదనాన్ని చూపిస్తుంది. నీ ఫెయిత్ ఏం చూపిస్తుంది? కళ్ళకు కనపడదాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు దేన్ని బట్టి నిర్ణయం తీసుకుంటావు? నీ కళ్ళకు కనబడే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటావా? విశ్వాసముతో నీకు కళ్ళకు కనపడని దానిని దేవుని మీద ఆధారపడి నువ్వు కోరుకుంటావా? నేనంటాను, ఇది లైఫ్లో చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అమ్మా. దేవుని చిత్తం అంత ఈజీ అనుకోమాకండి. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అని పాట పాడినంత ఈజీ కాదు దేవుని చిత్తం అంటే. ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఐడియాస్. నదికి యువతల నీకు కనపడేది వేరు, నదికి అవతల ఉన్నది వేరు. నీవు ఆకర్షించబడేది నదికి యువతల ఉన్నదాన్ని బట్టి కానీ అవతల ఉన్నదాన్ని బట్టి కాదు. అందుకనే మన జీవితంలో 99% ఆఫ్ ద టైం మనం దేవుని చిత్తాన్ని కోల్పోయేవారుగా ఉంటున్నాం. కారణం ఏంటంటే మనం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా, మనము చేసే ఆలోచనలన్నీ కూడా కళ్ళకు కనపడేదే కానీ కళ్ళకు కనపడినటువంటి విశ్వాసపు నేత్రాలతో మనం చూసేది కాదు. ఆ మాటకొస్తే వాగ్దాన దేశము ఈస్ట్లో ఉందా, వెస్ట్లో ఉందా అనేటువంటిది కనుక గమనిస్తే వెస్ట్లో ఉంది కదా. ఆదికాండం 12వ అధ్యాయం మీరు 8వ వచనం కనుక మీరు గమనిస్తే పడమటి దిక్కున చూసారా అబ్రహాం యొక్క ప్రయాణం ఎటుపక్క వెళ్ళాడు ఆయన కదా. చూసారా, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పున కొండ చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఈస్ట్లో ఉండటం అనేటువంటిది అది వాగ్దాన దేశము బయట. వెస్ట్ వైపు ప్రయాణం చేయటం అనేటువంటిది అది వాగ్దాన దేశంలోకి ప్రవేశించుట. ఇప్పుడు రూబేను గాదు గోత్రముల వాళ్ళు దేన్ని కోరుకున్నారు? ఈస్ట్ని కోరుకున్నారు. వెస్ట్ని వాళ్ళు కోరుకోలేదు. కారణం ఏంటంటే వెస్ట్ అనేటువంటిది ఫెయిత్ మీద తీసుకునేటువంటి నిర్ణయం, అది వాళ్ళకి ఇష్టం లేదు. వెస్ట్ అనేటువంటిది దేవునితో అన్నోన్ ఫ్యూచర్, అది వాళ్ళు ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు. దానికంటే శ్రేష్టంగా వాళ్ళకి ఏం కనబడుతుంది? ఈస్ట్ సైడు వాగ్దాన దేశంలోకి ఎంటర్ అవ్వకుండానే వాళ్ళ కళ్ళ ముందు పచ్చతనం కళ్ళకి కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. దేర్ఫోర్ ఇప్పుడు వాళ్ళు మోషే దగ్గరికి వచ్చి అడిగారు. మీకు ఇంకో సంగతి చెప్తాను వినండి. మన జీవితంలో మన ఇనిషియేటివ్తో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అది దేవుని చిత్తం కాకపోవచ్చు. దేవుని చిత్తమని దేన్ని అంటామంటే మనం ఇనిషియేటివ్ తీసుకోకుండా దేవుడు మన ముందు తీసుకొచ్చే విషయాలు. నువ్వు ఇనిషియేటివ్ తీసుకొని నువ్వు ప్రారంభించి నువ్వు వెతుక్కునేది కాదు దేవుని చిత్తం అంటే. నువ్వు వెతుక్కోకుండా దేవుడు నీ ముందుకు తీసుకొచ్చి పెట్టే దేవుని చిత్తం. చెప్పండి, ఆదాము అవ్వమని వెతుక్కొని వచ్చాడా? ఆదాము ముందు దేవుడు అవ్వమని తీసుకొచ్చి పెట్టాడా? మాట్లాడరే. ఆదాము ముందు అవ్వమని దేవుడు తీసుకొచ్చాడు. పెళ్లి సంబంధాలు మీరు వెళ్ళి ఎత్తుకుతున్నారా? పెళ్లి సంబంధాలు మీ దగ్గరికి వస్తున్నాయా? అయిపోతుందా?
అన్ని ఏరియాస్, ఉద్యోగాలు గమనించండి, చదువులు గమనించుకోండి. ఇనిషియేటివ్ ఎవరు తీసుకుంటున్నారు? దేవుని కోసం వెయిట్ చేయలేకపోతున్నారా? ఎందుకు మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలి? వై షుడ్ యూ టేక్ ఇనిషియేటివ్? రాజు కావాలని దేవుడు కోరుకున్నాడా? వీళ్ళు వచ్చి అడిగారా? ఈ యోర్దానుకు యువతల సెటిల్ అయిపోదామని వీళ్ళకి ఆలోచన వచ్చిందా? దేవుడు ఈ 2 గోత్రాలు నాకు ఉండమన్నాడా? చెప్పాడా దేవుడు? ఇనిషియేటివ్ ఎవరి దగ్గర వచ్చింది? అమ్మా, హ్యూమన్ ఇనిషియేటివ్తో నువ్వు చేసే ప్రతి పని కూడా ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్. దేవుని చిత్తమని దేన్ని అంటామంటే, నీ చెయ్యి దానిలో ఉండకూడదు, కంప్లీట్గా దేవుడే దాన్ని చేయాలి. అది దేవుని చిత్తం అంటే, అది ఫెయిత్ అంటే. దేవుడు చేసేదాకా నువ్వు వెయిట్ చేయాలి, అంతే. యూ కెనాట్ గో అకార్డింగ్ టు యువర్ ఇనిషియేటివ్. ఇవన్నీ కూడా మనకి ప్రిన్సిపల్స్ అమ్మ, దేవుని వాక్యానుసారంగా. ఎందుకు మనం దేవుని చిత్తాన్ని తప్పుతున్నాం? ఎందుకు దేవుని చిత్తంలో ఉన్నటువంటి శ్రేష్టమైన దాన్ని మనం పొందుకోలేకపోతున్నాం అంటే, దీస్ ఆర్ ద రీజన్స్. దేవుని చిత్తము కంటే ముందు మన ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం. దేవుని చిత్తానికంటే ముందు మన నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇది బాగా ఉంటుందని దేవునికి చెప్పేది కాదు. నువ్వు ఏదైతే బాగా ఉందనుకుంటున్నావో దానివే పడుగులేస్తున్నావు. గనుకనే నీ జీవితంలో ప్రమాదం వస్తుంది. బీ కేర్ఫుల్. మీరు చర్చిలో నిర్ణయాలు తీసుకున్నంత మాత్రం చేత దేవుని చిత్తం అనుకోమాకండి. డోంట్ థింక్ లైక్ దాట్. దేవుడు తన వాక్యానుసారంగా నడిపిస్తాడు. దేవుడు ద్వారము తెరిచేదాకా మనము ద్వారము కోరుకోవటం అనేటువంటిది మంచిది కాదు. దేవుడు ఎప్పుడు కూడా కనపడే దాన్ని బట్టి నడిపించడు, కనపడని దాని వైపు నడిపిస్తాడు దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా నీ జ్ఞానం ప్రకారం ఆయన అడుగులు వేయడు, ఆయన విశ్వాసముతో వాగ్దాన ప్రకారం నడిపిస్తాడు. ఫెయిత్ ఆల్వేస్ రెస్ట్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. సైట్ ఆల్వేస్ థింక్స్ అబౌట్ వాట్ యు సీ. ఈ రెండిటికి కూడా చాలా తేడా ఉంది. కాబట్టి ఆ విషయాలు మనం గమనించుకోవాలి. దేవుని వాక్యంలో గనక గమనిస్తే, వాగ్దాన దేశము వెస్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏ సైడ్ కోరుకున్నారు? ఈస్ట్ సైడ్ ల్యాండ్ కోరుకున్నారు. దేవుని వాక్యంలో ఈస్ట్ సైడ్ వెళ్ళటం అనేటువంటిది సింబాలికల్గా ఫెయిల్యూర్ని చూపిస్తూ ఉంది. మీకు 2 ఉదాహరణలు ఇచ్చాను. ఒకటి కయీను. చూడండి, కయీను విషయంలో ఏమని రాయబడింది అక్కడ? అప్పుడు కయీను యెహోవా సన్నిధిలోండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున ఉన్నా. చూసారా మాట? లోతు సంగతి రండి, ఏమన్నా అక్కడ? కాబట్టి లోతు తనకి యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అబ్రహాము వాగ్దాన దేశంలోకి వెస్ట్ వెళ్ళాడు, లోతు సొదొమ గొమొర్రా వైపు ఈస్ట్లో వెళ్ళాడు. ఇప్పుడు రూబేను గాదు గోత్రం వాళ్ళు ఏ సైడ్ ల్యాండ్ కోరుకుంటున్నారు? వెస్ట్ సైడ్ ల్యాండ్ వదిలిపెట్టేసి ఇప్పుడు ఏ సైడ్ ల్యాండ్ కోరుకుంటున్నారు? ఈస్ట్ సైడ్ ల్యాండ్ కోరుకుంటున్నారు కదా. పాస్టర్ గారు ఈస్ట్ ఫేసింగ్ అండి, జాగ్రత్త అమ్మా. దేవుడు ఆ ఇంటి నీకు ఇవ్వకపోతే ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ పనికిరావు, అర్థమైందా? అట్లానే ఈస్ట్ ఫేసింగ్ తప్పు అంటలా నేను అమ్మా. ఇప్పుడు ఇది కూడా ఈస్ట్ ఫేసింగే, ఇంకేది చర్చ్ కూడా. కానీ దాని ప్రకారం ఈ ల్యాండ్ తీసుకోవాలా, ఈస్ట్ ఆర్ వెస్టా కాదు, రైట్? బట్ ఎనీహౌ, దేవుని వాక్యంలో గనక మనం గమనిస్తే, నీ కళ్ళతో నువ్వు చూసేది యు ఆర్ గెట్టింగ్ ద బెస్ట్ వాట్ ద వరల్డ్ ఆఫర్స్. కానీ విశ్వాసం అనేటువంటిది ఇట్ విల్ గివ్ యూ ద బెస్ట్ వాట్ గాడ్ విల్ ఆఫర్. నువ్వు కళ్ళతో నువ్వు చూసేది నువ్వు పొందుకోవటం అది గొప్ప విషయం కాదు.
అది లోకము నీకు ఇచ్చే బెస్ట్. కానీ కళ్ళతో నువ్వు చూడండి, విశ్వాసపు నేత్రాలతో దేవుని వాగ్దానం మీద ఆధారపడి నువ్వు పొందుకునేది, అది దేవుడు నీకు ఆఫర్ చేసేటువంటి బెస్ట్. ఇంకో మాట చెప్పాలంటే, లోకము నీకు ఆఫర్ చేసే బెస్ట్ నీ కళ్ళకు కనపడుతుంది, దేవుడు నీకు ఆఫర్ చేసే బెస్ట్ నీ కళ్ళకు కనపడదు. నిజానికి ఈ రూబేను గాదు గోత్రం వాళ్ళు ఎందుకు వాళ్ళు పోరాటం చేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు? అప్పటికే ఇశ్రాయేలీలు అలసిపోయారు. సంఖ్యాకాండం 21 అధ్యాయంలో ఏముందాం అక్కడ? మార్గాయసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. అప్పటికే వీళ్ళు ఇంకెంత దూరం అండి, ఇంకెంత దూరం అండి, ఇంకెంత దూరం అండి. నా మాట మీకు అర్థమవుతుందా? జీవితంలో చాలా విచిత్రమైనది ఏంటంటే, ఎడ్జ్లోకి వచ్చి మిస్ అవ్వటం. నువ్వు ఐగుప్తులో ఉన్నప్పుడు మిస్ అయ్యావనుకోమా, పెద్ద ఫరక్ పడదు. కారణం ఏంటి? ఐగుప్తు నుండి ఇంకా చాలా దూరం ఉంది కదా అనుకోవచ్చు. పోనీ అరణ్యంలో మిస్ అయ్యావనుకో, ఇంకా ఫరక్ పడదు. కారణం ఏంటి? ఇంకా కొంచెం దూరం ఉంది. జీవితంలో దౌర్భాగ్యం ఏంటి తెలుసా? బార్డర్ లైన్లో కూర్చొని మిస్ అవ్వటం. వీళ్ళు ఈ పాటికే అలసిపోయారు. ఏ పాటికి? ఇంకా వాగ్దాన దేశంలోకి ప్రవేశించటానికి ముందే అలసిపోయారు. ఇంకా ముందే వీళ్ళు సణుక్కుంటున్నారు. ఇప్పుడు నీ జీవితంలో, నీ జీవితం అంతా నువ్వు దేవుని మీద సణుకునేటువంటి వాడవైతే, నీ జీవితం అంతా కూడా మార్గాయసం చేత నువ్వు సణుక్కునేటువంటి వాడవైతే, నువ్వు పోరాటం ఏమేస్తావు? సో ఆబ్వియస్గా నువ్వు ఎటువంటి జీవితాన్ని కోరుకుంటావు? పోరాటము లేనటువంటి హ్యాపీ లైఫ్ కోరుకుంటావు. కానీ ప్రాబ్లం ఏంటంటే, దేవుని చిత్తములో పోరాటము కలిగినటువంటి జీవితం అది నిజానికి నీకు సమాధానాన్ని ఇచ్చేది. నువ్వు ఏదైతే హ్యాపీ లైఫ్ అని కోరుకొని దాని వైపు అడుగులేసావో దానిలోనే నీకు పోరాటాలు ఉన్నాయి. ఆలోచించావా? నీ జీవితంలో శాంతి సమాధానం ఎక్కడ కోల్పోయావు? దేవుని చిత్తంలో కోల్పోయావా? నువ్వు కోరుకున్న దానిలో కోల్పోయావా? నువ్వు నిజానికి ఎందుకు అది కోరుకున్నావు? ఇది పోరాటం లేని జీవితం అని కోరుకున్నావు. అమ్మ, అదే మోసం. దేవుని చిత్తం ఎందుకు చేయడానికి ఇష్టం లేదు? అది పోరాటం అని నువ్వు భయపడుతున్నావు. కానీ నిజానికి నీ జీవితానికి నెమ్మది కానీ, నీ జీవితానికి సంతోషము కానీ ఎక్కడో తెలుసా? పోరాటము కలిగినటువంటి దేవుని చిత్తములో. కారణం ఏంటంటే, పోరాటము కలిగినటువంటి దేవుని చిత్తమును చేస్తే నీ జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. అదే గనక లోకములో ఉన్నటువంటి నెమ్మది చేత నువ్వు ఆకర్షించబడి అటువైపు గనక నువ్వు ప్రయాణం చేస్తే, లోకము ఇచ్చేటువంటి నెమ్మది నీ జీవితాంతం పోరాటంతో కూడుకున్నది. యు నీడ్ టు అండర్స్టాండ్. అందుకే నువ్వు ఫైట్ చేస్తున్నావు. నువ్వు కోరుకున్న దాన్ని ఎందుకు నువ్వు ఫైట్ చేస్తున్నావు? నిజానికి నువ్వు కోరుకుంది నీకు కలిగినప్పుడు నీకు సంతోషం రావాలి కదా, నీకు నెమ్మది కావాలి కదా. నువ్వు అనుకున్నది నీకు జరిగినప్పుడు నీకు సంతోషం ఉండాలిగా. మరి ఎందుకు సంతోషం లేదు ఈరోజు నీ జీవితంలో? ఎందుకు పోరాటం ఉంది నీ జీవితంలో? కారణం ఏంటి తెలుసా? అక్కడే నువ్వు మోసపోయావు, ఫ్లాట్గా మోసపోయావు. వాడు నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని నీకు చూపించి ఇందులో పోరాటం లేదు, ఎందుకు ఈవే పడుగులై, వాడిని సాతానుగా నిన్ను మోసం చేశాడు, నువ్వు ఆవే పడుగులేసావు. అందుకనే నెమ్మది కలిగిన జీవితం, నెమ్మది కలిగిన పెళ్ళి, నెమ్మది కలిగిన ఉద్యోగం, నెమ్మది కలిగిన కుటుంబం అనుకొని ఫ్లాట్గా మోసపోయావు. ఇప్పుడు నీ జీవితం అంతా పోరాటాలే. ఎవరు కారణం దానికి? దానికి కాంట్రరీగా దేవుని చిత్తం వైపు అడుగు వేసినప్పుడు బిగినింగ్లో నీకు పోరాటాలు ఉంటాయి, బిగినింగ్లో నీకు యుద్ధాలు ఉంటాయి. కానీ దేవుని చిత్తములో నువ్వు ఆ పోరాటాన్ని, ఆ యుద్ధాన్ని నువ్వు చేసినప్పుడు నీ జీవితాంతం నీకుండే నెమ్మది, శాంతి, సమాధానం. ఇప్పుడు ఏమైందో తెలుసా? పీస్ ఆఫర్ చేసినటువంటి లోకం
నీకు పోరాటమై కూర్చుంది. పోరాటమని నువ్వు ఆలోచించినటువంటి దేవుని చిత్తం నిజానికి నీకు నెమ్మదిని కలగజేసేది. ఏవే పడుగులేస్తావు నువ్వు? బీ కేర్ఫుల్. మనము మోసపోయేది అక్కడే, మనం తప్పటడుగులు వేస్తుంది అక్కడే. ఇండివిజువలిజం. వీళ్ళేమన్నారు? మోషే గాదీలతోనూ రూబేనీలతోనూ నీ సహోదరుల యుద్ధమునకు పోవచ్చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? ఇప్పుడు వాగ్దాన దేశము ఎంటర్ అయ్యేటప్పుడు 12 గోత్రాలు కలిసి శత్రువుల మీద యుద్ధము చేయటం వేరు, 12 గోత్రాలు కలిసి వాగ్దాన దేశాన్ని ఆక్రమించటం వేరు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము పోరాటాలు పోరాడలేం, మాకు యుద్ధాలు వద్దు, మాకు పోరాటాలు వద్దు, మాకు జీవితం ఈజీగా ఉండాలి, కాబట్టి పోరాటాలు వాళ్ళని పోరాడనియండి, యుద్ధాలు వాళ్ళని చేయనియండి, మేమేం చేస్తాము? ఈ ఈజీ లైఫ్ కోరుకుంటాం. జాగ్రత్త గమనించండి. దేవుని ప్రజలతో ఉండటం బెటరా, దేవుని ప్రజలుగా గుర్తించబడటం బెటరా? ఈ 2 గోత్రాల వాళ్ళు కూడా దేవుని ప్రజలే, మిగతా 10 గోత్రాల వాళ్ళు కూడా దేవుని ప్రజలే. కానీ వీళ్ళు యోర్దానుకి యువతల సెటిల్ అవుదాం అనుకుంటున్నారు. అంటే నా అర్థం ఏంటి? దేవుని ప్రజలతో పాటు ఉండకుండా వీళ్ళు సపరేట్గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. అది ఇండివిజువలిజం అంటే. చర్చిలో ఉంటావు కానీ చర్చిలో నువ్వు ఒక భాగం కాదు. మందిరానికి వస్తావు కానీ మందిరంలో ఎవరో నీకు తెలియదు. అంటే అర్థం ఏంటి? యు ఆర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ పీపుల్ బట్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ గాడ్స్ పీపుల్. ఈరోజు మందిరాలు అట్లా తయారైనాయి, చర్చెస్ అట్లా తయారైనాయి. హాయిగా ఇండివిజువల్స్కి వస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరితో ఎవరికి ఏం పట్టదు, ఎవరితో ఎవరికి సంబంధం లేదు, అసలు ఎవరంటే ఎవరు కూడా తెలియదు. అసలు పాస్టర్ గారికే తెలియదు మనం ఎవరో. ఇక మిగతా వాడు చర్చ్ మెంబర్స్కి ఏం తెలుస్తాం మనం? నా మాట మీకు అర్థమవుతుందా? అంటే ఒక రకంగా మనం చర్చిలో ఉన్నట్టే ఉంది కానీ చర్చిలో మనం ఎవరితో కనెక్టెడ్గా లేవు. అది ప్రాబ్లం. దేవుని వాగ్దానం కలిగినటువంటి వాడవే కానీ దేవుని వాగ్దానం ఈ 2 గోత్రాలకు ఉంది కానీ వీళ్ళు ఈ 2 గోత్రాలు విడిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. అసలు మిగతా వాళ్ళతో కలవటానికి వాళ్ళు ఇష్టపడలేదు. సో ఆబ్వియస్గా వీళ్ళు మోషే దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు మేము చాలా రీజనబుల్గా మాట్లాడుతున్నాం, మేము చాలా రిసోర్స్ఫుల్గా మాట్లాడుతున్నాం అని అనుకుంటున్నారు. కానీ నిజానికి మోషేకి వాళ్ళ మాటల్లో తిరుగుబాటు కనబడుతుంది, వాళ్ళ మాటల్లో పతనం కనబడుతుంది. నా మాట మీకు అర్థమవుతుందా? మోషే గుర్తించాడు వెంటనే. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుని సేవకుడు చెప్పే మాట మనకు ఎందుకు ఇష్టం ఉండదు? నువ్వు అనుకునేది వేరు, దేవుని సేవకుడు చెప్పేటువంటి మాట వేరు. అందుకే చాలామంది దేవుని సేవకుని దగ్గర సలహాలకి రారు. కారణం ఏంటి? ఈ పాస్టర్ గారు ఎప్పుడు నేను అనుకున్నట్టు చెప్పడం. మీరు అనుకుంది కనుక నేను చెప్పాను అనుకో, మీకు అసలు ఇబ్బందే లేదు. అందరూ క్యూలు కడతారు పాస్టర్ గారి దగ్గర సలహా తీసుకోవడానికి. కానీ ఇప్పుడు ఎందుకు పాస్టర్ గారి దగ్గరికి రారు? తెలుసు. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ 2 గోత్రాల వాళ్ళు ఆలోచించేది వేరు, ఒక్క మోషే ఆలోచించేది వేరు. ఈ 2 గోత్రాలు అనుకుంటున్నారు మేము రైటే అడుగుతున్నాం, మేము రైటే చేస్తున్నాం. కానీ మోషేకి తెలుసమ్మా, మోషేకి ఆ వివేచన ఉంది. దేవుని వాక్యానుసారమైందేదో, దేవుని వాక్యానుసారం కాందేదో సేవకునికి వివేచన ఉంటుంది. కానీ మీకేం వివేచన ఉంటుంది అంటే ఉండదని కానీ నేను అనట్లేదు. ఆబ్వియస్గా దేవుడు ఇచ్చేటువంటి ఆ స్పిరిచువల్ ఏమంటారు మెచ్యూరిటీ అనేటువంటిది వేరు. కాబట్టి అమ్మ ఇది ప్రమాదం, ఇది చేయమాకండి అంటే ఆ మాట వింటాం బెటర్. కానీ ఏం చేస్తాం? ఆయన అంటాడని బయటికి వెళ్ళి మనతో వచ్చింది మనం చేస్తాం. తర్వాత ఇప్పుడు సమస్యలు ఎవరికి వస్తాయి?
అప్పుడు మొహం చాటేస్తారు పాస్టర్ గారికి కనపడకుండా. కారణం ఏంటి? మీరు చెప్పారు పాస్టర్ గారు, కానీ ఆ రోజు అన్నమాట. మీకు అర్థమవుతున్నా? బీ కేర్ఫుల్, జాగ్రత్త, జాగ్రత్త. దేవుని వాక్యానుసారం నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది మంచిది. మోషే అంటున్నాడు, దేవుడు వాగ్దానం చేసిన ప్రజలు మీరు, మీకందరికీ దీనిలో భాగం ఉంది. ఈ ప్రామిస్ ల్యాండ్లో మీరందరూ భాగం కావాలి. ఈ ప్రామిస్ ల్యాండ్ మీరందరూ పోరాటం చేయాలి. ఎప్పుడైతే మీరు వాళ్ళ నుండి సపరేట్ అవుతారో అప్పుడు ఏమవుతుంది? మిగతా వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. అమ్మా, చర్చ్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ మీరు అనుకున్నట్టు ఇండివిజువల్ లైఫ్ అనుకోమాకండి. మీరు ఎఫెక్ట్ అయితే చర్చ్ ఎఫెక్ట్ అవుతుంది, మీరు ఎఫెక్ట్ అవుతే ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. మనం ఇండివిజువల్స్గా బతకట్లే ఈ లోకంలో. అది ఎప్పుడు మీరు గుర్తుంచుకోండి. నేను చేస్తే మీకేంటి అని అనుకోమాకండి. మనమందరము కూడా వీఆర్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. చర్చ్ అనేటువంటిది ఒక కుటుంబం. అలానే కుటుంబం అనేటువంటిది కొంతమంది ఉన్నటువంటి వ్యవస్థ. ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తే నడిచేది కాదు కుటుంబం అంటే. యువర్ డెసిషన్ విల్ ఆల్వేస్ ఎఫెక్ట్ అదర్స్. మోషే అందుకంటున్నాడు, ఏమన్నాడు? మీరు తీసుకునే నిర్ణయం మిగతా గోత్రాలను డిస్టర్బ్ చేస్తుంది, జాగ్రత్త. మీరేమో పోరాటం లేకుండా ఈజీ లైఫ్ని మీరు కోరుకుంటున్నారు, కానీ మిగతా వాళ్ళు పోరాటానికి సిద్ధపడుతున్నారు. సో ఆబ్వియస్గా మీరు పోరాటం లేని జీవితాన్ని కోరుకుంటున్నప్పుడు యు ఆర్ ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్. ఇతరులు పోరాటం చేయకుండా మీరు కారణమవుతున్నారు, జాగ్రత్త. సంఘములో దేవుని చిత్తం చేసే విషయంలో ఒక్కడు ఫెయిల్ అయినా మిగతా వాళ్ళందరూ కూడా దాని చేత ప్రభావితం చేయబడతారు, జాగ్రత్త. మీరు తీసుకునే నిర్ణయాల్ని అంత తేలిక తీసుకోమాకండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని మాత్రమే కాదు, సంఘములో ఉన్న అన్ని కుటుంబాలను కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అందుకే మోషే అంటున్నాడు, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రజలు వాళ్ళు ఆ ఫెన్స్ మీద కూర్చోటానికే ఇష్టపడుతున్నారు. చాలామంది ఫెన్స్ మీద కూర్చుంటున్నారు. అర్థమవుతుందా? అటు వాగ్దాన దేశంలో ఉన్నారా అంటే వాగ్దాన దేశంలో ఉంటే కనపట్టలేదు. పోనీ ఇటువైపు లోకంలో ఉన్నారంటే అటు లోకంలో ఉన్నట్టు లేదు. సో ఆబ్వియస్గా చాలామంది ఎక్కడ కూర్చుంటున్నారు? ఈ రూబేను, గాదు గోత్రంలాగా ఫెన్స్ మీద నిలబడుతున్నారు. అటు లోకంలో ఉన్నట్లేదు, అట్లా నీటి దేవుల్లో ఉన్నట్టు కూడా లేదు. చాలామంది జీవితాలు, ఆత్మీయ జీవితాలు ఫెన్సుల మీద ఉన్నాయి, జాగ్రత్త. అటు మీరు లోకంలో లేరు, ఇటు మీరు దేవుల్లో లేరు. ఇది చాలా ప్రమాదకరమైన జీవితం. నువ్వు దేవుల్లో ఉంటే అదొక ఎత్తమ్మా, దేవుల్లో బ్రతికే హాయిగా. లోకంలో ఉంటావా, లోకంలో బ్రతికే హాయిగా. కానీ చాలామంది జీవితాల్లో అటు లోకంలో ఉండలేరు, ఇటు దేవుల్లో ఉండలేరు. ఆ ఫెన్స్ మీద కూర్చొని బతుకుతూ ఉంటారు. జీవితం అంతా కూడా ఆ ఫెన్స్ మీద గడిపేస్తారు. అటు దేవుల్లో ఉన్నట్టుంటుంది, ఇటు లోకంలో ఉన్నట్టుంటుంది. అటు దేవుణ్ణి వదిలిపెట్టరు, ఇటు లోకాన్ని వదిలిపెట్టరు. అంతకంటే దౌర్భాగ్యం ఇంకేనుందా? క్రైస్తవుడుగా నువ్వు ఉండాలి. ఎక్కడ నువ్వు ఉంటే నువ్వు వాగ్దాన దేశంలో ఉండవు. యోర్దాను నది యువతలు నీకేం పని? అక్కడ ఉండాల్సిన పని నీకేంటి? వై యు ఆర్ ఆన్ ద ఫెన్స్? ఎందుకు బోర్డర్ మీద ఉన్నావు? చాలామంది జీవితాలు ఈ రోజున మందిరాలు అట్లనే ఉంటున్నాయమ్మా. అటు లోకంలో ఉన్నారంటే ఈ లోకంలో లేరు, పోనీ దేవుల్లో ఉన్నారంటే ఈ దేవుల్లో కూడా లేరు. ఎంత భయంకరమైన జీవితాలు జీవిస్తున్నాము. అటు దేవునికి పనికిరాము, ఇటు లోకానికి పనికిరాము. ఉపయోగం ఏంటి? అటువంటి జీవితాల వల్ల ఉపయోగం ఏంటి? నువ్వైతే లోకానికి పనికిరా, లేదా దేవునికి పనికిరా. అంతేగాని లోకానికి పనికి రాకుండా, దేవునికి పనికి రాకుండా ఫెన్స్ మీద కూర్చొని ఎంతకాలం బతుకుతావు? నీ జీవితంలో ఎంత టైం వేస్ట్ చేస్తావు సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్? యు ఆర్ నాట్ ఇన్ ద వరల్డ్ ఆర్ యు ఆర్ నాట్ ఇన్ గాడ్. ఆ దేవునితో మనకి 100% మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ లేదు. అట్లా అని లోకంలో నువ్వు ఎంజాయ్ చేయట్లేదు. లోకానికి దేవునికి కాకుండా ఫెన్స్ మీద బతుకుతున్నావు. అటువంటి బ్రతుకు వల్ల
దేవునికి నువ్వు పనికిరావు, లోకానికి కూడా నువ్వు పనికిరావు. రూబేనీలు అటువంటి జీవితాన్ని కోరుకుంటున్నారు. అందుకే మోషే బాధపడ్డాడు, వద్దు వద్దు వద్దు, ఇది సరైనటువంటి విధానం కాదు. ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఈ రూబేనీలు, గాదీలు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారో దానివల్ల వచ్చినటువంటి పర్యావసానం ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే, నేను చెప్పే కదా, మీ చేత ప్రభావితం చేసేబడే వాళ్ళు ఉంటారు. నిజానికి 32 అధ్యాయంలో ప్రారంభంలో మీరు గమనిస్తే మోషే దగ్గరికి ఎవరు వచ్చారు? 2 గోత్రాల వాళ్ళు వచ్చారు. ఎవరాళ్ళు? గాదు, రూబేను. ఆ 32 అధ్యాయం 7వ వచనంకి వచ్చేప్పటికి వాళ్ళతో ఎవరు కలిశారు? హలో, ఎవరు కలిశారు? మనష్షే కలిశారు. ఎందుకు కలిశారు వీళ్ళు? అంటే ఇప్పుడు ఈ 2 గోత్రాల యొక్క నిర్ణయం ఎవరిని ప్రభావితం చేసింది? మనష్షే వాళ్ళు కూడా ప్రభావితం చేసింది. అమ్మా, నీ జీవితము, నువ్వు తీసుకునే నిర్ణయాలు చాలా తేలిగ్గా ఇతరులను ప్రభావితం చేస్తాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రధానంగా ఇంకొక భయంకరమైన విషయం చెప్పనా? బయటోళ్ళ సంగతి దేవుడు ఎరుగు. నువ్వు తీసుకునే నిర్ణయం దుష్పరిణామం ప్రధానంగా నీ పిల్లల మీద పడుతుంది. జాగ్రత్త. యువర్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు రీప్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ డిజోబీడియన్స్. ఇది ఇంకా ప్రమాదకరమైంది. ఇతరులకు స్ప్రెడ్ అవ్వటం వేరు, నీ కుటుంబాన్ని నాశనం చేయటం వేరు. అందుకంటే బీ కేర్ఫుల్. ఇది బేసికల్గా ఇట్ విల్ స్ప్రెడ్ టు అదర్స్. మనం ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం నిర్ణయం తీసుకుంటామో దానిలో వచ్చేటువంటి మొట్టమొదటి దుష్పరిణామం ఏంటంటే అది ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది. ఇక్కడ గాదు, రూబేనుతో ప్రారంభమైనటువంటి స్టోరీ ఎవరికి స్ప్రెడ్ అయింది? మనష్షేకి కూడా స్ప్రెడ్ అయింది. అందుకే నేను అంటున్నాను, బీ కేర్ఫుల్. తల్లిదండ్రులుగా మీరు తీసే నిర్ణయాలు, వాటి యొక్క దుష్పరిణామం ముందు మీ పిల్లల్నే సతాయిస్తారు. జాగ్రత్త. యువర్ చిల్డ్రన్ ఆర్ ద ఫస్ట్ ఎఫెక్టెడ్ గ్రూప్ ఆఫ్ యువర్ ఫూలిష్ డెసిషన్స్. ఏమనుకోమాకండి, దిస్ ఇస్ ద రియాలిటీ. కారణం ఏంటంటే మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఈజీగా ఇతరుల మీద ప్రభావితం చూపిస్తాయి. రెండో విషయం కనుక మనం గమనిస్తే, యు బికమ్ డిస్కనెక్టెడ్. మిగతా వారి నుండి నువ్వు డిస్కనెక్ట్ అయిపోతావు. ఇప్పుడు యోర్దానుకి అవతల 2.5 గోత్రాల వాళ్ళు ఉన్నారు. యోర్దానికి అవతల ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 10.5 గోత్రాల వాళ్ళు ఉన్నారు. సరే, ఎప్పుడైతే ఈ మెయిన్ గ్రూప్తో వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోయారో దాని ప్రభావం ఏంటంటే తెలుసా? వాళ్ళ ఆరాధన మారిపోయింది. చూసారా? వీళ్ళు అనుకున్నారు ఇక్కడ మేము చక్కగా సెటిల్ అవుతాం అనుకున్నారు. ప్రాబ్లం ఏంటంటే లోకములో పక్కాగా సెటిల్ అయ్యేవాడు ముందు దూరం అయ్యేది దేవునికి. జాగ్రత్త. ముందు నీ రిలేషన్షిప్ ఎవరితో తెలుసా? యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ ఎఫెక్టెడ్. చూడండి, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలో ఏం చేశారు? అక్కడ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. చూసారా? ఏమా, యోర్దాన్ నదికి అవతల మందిరం ఉంది. వీళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారు? యోర్దానికి అవతల సెటిల్ అయ్యారు. కాబట్టి పర్దాగా యోర్దాన్ దాటుకొని మందిరానికి ఏం పోతారు? కాబట్టి ఇప్పుడు మందిరం ఎక్కడ కట్టేసుకున్నారు వీళ్ళు? బలిపీఠం ఎక్కడ కట్టేసుకున్నారు? అర్థమవుతుందా? విగ్రహారాధన ఎక్కడ ప్రారంభమైంది? ఈ 2 గోత్రాల్లో విగ్రహారాధన ప్రారంభమవడానికి కారణం ఏంటి? మిగతా 10.5 గోత్రాలతో వాళ్ళు కలవలేదు, సెపరేట్ అయ్యారు. వెన్ దే లెడ్ ద సెపరేటెడ్ లైఫ్, మందిరమేమో అక్కడుంది, వీళ్ళేమో ఇక్కడ ఏం చేశారు? ఒక బలిపీఠాన్ని కట్టేశారు. దాన్ని బట్టి మిగతా 10.5 గోత్రాలు
వీళ్ళకు ఒక అప్పీల్ చేస్తారు. ఏంటి అప్పీల్ తెలుసా? 19వ వచనం 22 అధ్యాయాలు అంటాడు, మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యం తీసుకోనండి. వీళ్ళు యుద్ధానికి బయలుదేరితే తర్వాత అరే యుద్ధం ఎట్లా చేస్తాం, వీళ్ళు మన సహోదరులు కదా, అరే వీళ్ళు తప్పు మార్గంలో పోతున్నారే, వీళ్ళు బలిపీఠాన్ని కట్టుకున్నారే, వీళ్ళు దేవునికి దూరం అవుతారే, కాబట్టి అట్లా కాకుండానట్లు రండి, పోతే పోయింది, ఆ ల్యాండ్ వదిలిపెట్టండి, మీరు ఇక్కడికి రండి, మాతో పాటు ఉండండి, ఇక్కడ మీరు స్వాస్థ్యాన్ని తీసుకోండి అంటే వాళ్ళు ఏం చేశారు? రిజెక్ట్ చేశారు. సో ఆబ్వియస్గా వీళ్ళ ఆరాధన మారిపోయింది. అంతకుముందు అందరు కలిసి దేవుణ్ణి ఆరాధించిన విధానం వేరు. ఇప్పుడు వీళ్ళు మెయిన్ గ్రూప్తో డిస్కనెక్ట్ అయ్యారు గనక, మెయిన్ గ్రూప్తో డిస్కనెక్టెడ్గా వీళ్ళు బలిపీఠాన్ని కట్టుకున్నారు గనక ఇప్పుడు వీళ్ళ వర్షిప్ లైఫ్ స్టైల్ మారిపోయింది. దేవునితో సంబంధం మారిపోయింది, దేవుని వాక్యముతో సంబంధం మారిపోయింది. సో ఆబ్వియస్గా దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఏంటి? ఇక్కడ మోషే వాళ్ళతో ఒక నిబంధన చేయిస్తాడు. ఏమంటాడు తెలుసా? రైట్, మీరు సెటిల్ అయితే సెటిల్ అయ్యారు, కానీ యువతల ఎప్పుడు యుద్ధం చేసినా మీరు వచ్చి మీ సహోదరులతో కలిపి యుద్ధం చేయాలి. ఒకవేళ ఆ మాటకు కట్టుబడకుండా మీరు యుద్ధము చేయకుండా మీరు ఉన్నట్లయితే మీ పాపమే మిమ్మల్ని పట్టుకుంటుంది, జాగ్రత్త అని మోషే హెచ్చరించినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేశారు? న్యాయాధిపతుల గ్రంథానికి వెళ్తే దెబోరా పాట పాడుతుంది యుద్ధంలో విజయం సాధించిన తర్వాత మిద్యానీయుల మీద. ఆ పాటలో మీరు గమనిస్తే రూబేను గాదు వాళ్ళు యుద్ధానికి రాలే, నిమ్మకు నీరెట్టినట్టు ఉండిపోయారు. ఆబ్వియస్గా వాళ్ళు డిస్కనెక్ట్ అయ్యారు. వీళ్ళ మాటకు కూడా వీళ్ళు కట్టుబడకుండా అంతకుముందు మోషేకి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టబడకుండా వాళ్ళు ఏం చేశారు? యువతలే వాళ్ళు ఉండిపోయారు. ఒక రకంగా వీళ్ళు దేవుని చిత్తం బయటకు రావటాన్ని బట్టి, వాళ్ళు మిగతా వాళ్ళతో డిస్కనెక్ట్ అవ్వటాన్ని బట్టి వచ్చిన ప్రమాదం ఏంటంటే ఇట్ లెడ్ టు ద డివిజన్ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రక్షన్. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చివరికి ఈ 2.5 గోత్రాల వాళ్ళ పరిస్థితి ఏమైంది? మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో మీరు గమనిస్తే అక్కడ చూడండి ఏమని రాయబడిందో. కాబట్టి ఇశ్రాయేలీల దేవుడు అష్షూర్ రాజైన పూలు మనస్సును అష్షూర్ రాజైన తిగ్లత్ పిలేసర్ మనస్సును రేపగా అతడు రూబేనీలను గాదీలను మనషే అర్ధపు గోత్రపు వారిని చెరపట్టి వారిని కొనిపోయాడు. అమ్మా, శత్రువుకు మొట్టమొదటి చిక్కింది ఎవరు? అష్షూర్ రాజు మొట్టమొదటి చెరలో తీసుకెళ్ళిన గోత్రాలు ఏవి? ఈ 2.5 గోత్రాలు వాడు. కారణం ఏంటి తెలుసా? నదికి అవతల ప్రొటెక్షన్ లేదు. ఇప్పుడు నదికి అవతల ప్రొటెక్షన్ ఎందుకుంది? కనీసం శత్రువు నదిని దాటి రావాలి. వీళ్ళు నది అవతల దొరికిపోయాడని అర్థం ఏంటి చెప్పండి? నదికి అవతల ప్రొటెక్షన్ ఉంటుందా, నదికి అవతల ప్రొటెక్షన్ ఉంటుందా? నది బార్డర్ ఎక్కడ ఉంటుందమ్మా? యువతలు ఉంటుందా, అవతల ఉంటుందా? సో శత్రువు ఎవరి మీద యుద్ధం రావడానికి కష్టం? నదికి యువతలు ఉన్నవాళ్ళ, నదికి అవతల ఉన్నవాళ్ళ? వీళ్ళు ఎక్కడ ఉండడానికి కోరుకున్నారు? నదికి యువతలు కోరుకున్నారు. సో నదికి యువతలు ఉండాలన్నటువంటి వాళ్ళ కోరిక, పీస్ఫుల్ లైఫ్ స్టైల్ కావాలనుకున్నటువంటి వాళ్ళ కోరిక, కళ్ళకు పచ్చగా కనపడిన దాని వైపు ఆకర్షితులైనటువంటి వారి కోరిక, వాళ్ళు విన్న మాటలకు ఆకర్షితులై వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటి తెలుసా? శత్రువుకి మొట్టమొదటి చెరలోకి వెళ్ళింది వీళ్ళే. దట్ ఈస్ అ డిస్ట్రక్షన్. నేను అంటాను అమ్మా, దేవుని చిత్తమంత శ్రేష్టమైన స్థలం మన జీవితాలకి లేదు. దేవుని చిత్తములో అన్సర్టెంటీ ఉండొచ్చు, దేవుని చిత్తంలో పోరాటం ఉండొచ్చు, దేవుని చిత్తం ఫ్యాన్సీగా మనకు కనపడపోవచ్చు, దేవుని చిత్తం లోకానికి భిన్నంగా కనపడవచ్చు. కానీ మనం ఎప్పుడైతే విశ్వాసముతో దేవుని చిత్తాన్ని బేస్ చేసుకొని మనము అడుగులేయటం ప్రారంభిస్తామో అప్పుడు జీవితంలో నెమ్మది వస్తుంది.
కానీ నెమ్మది కలిగిన జీవితం వైపు మనము ఆకర్షితులమై లోకానికి తగినట్లుగా మన జీవితాలు నడిపించుకుంటూ పోతే చివరికి అది ఎక్కడికి దారితీస్తుంటే పతనం, శత్రువు చేతిలో చిక్కుపోవటం. అంత అవసరమా? ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. శత్రువు ఎంత సెటిల్గా మనల్ని మోసం చేస్తున్నాడు. శత్రువుకి మనం టార్గెట్ అయిపోతాం. నువ్వు ఫెన్స్ మీద నిలబడ్డావు కదా, అందుకే వాడు ఈజీగా నిన్ను లాక్కొని వెళ్ళిపోగలడు. అదే నువ్వు యోర్దానుకు అవతల నువ్వు వాగ్దాన దేశంలో ఉంటేనే మిగతా వాళ్ళు నీకు సహకారులుగా ఉండేటువంటి వాళ్ళు. కానీ జీవితం అంతా కూడా డిస్కనెక్టెడ్ లైఫ్ జీవించావు. అటు దేవునికి పనికి రాకుండా ఇటు లోకంలో జీవించలేక ఫెన్స్ మీద కూర్చున్నటువంటి జీవితం ప్రయోజనమా? దేవుని వాక్య వెలుగులో సరి చేసుకుందామా? ఇప్పటికైనా ప్రభా, ఇదిగో నీ వైపు నేను చూస్తున్నాను. లోకం వైపు ప్రభా నేను ఆకర్షితులు కాకుండా నా జీవితంలో ప్రభా నేను ఇతరులు ప్రభావితం చేసేవాడుగా ఉండకూడదు. నా నాశనాన్ని నేను కొని తెచ్చుకునేవాడిగా ఉండకూడదు. నెమ్మది కలిగిన జీవితం అనుకొని నేను తప్పటడుగేశాను, పరిగెత్తాను, ప్రయాసపడ్డాను, తొందరపడ్డాను. ప్రభు దగ్గర ఒప్పుకుందామా? దేవుని వాక్య పనిలో సరి చేసుకుందామా? కనపడనటువంటి దేవుని చిత్తం అది వాగ్దానంతో కూడుకున్నది. కనపడే లోకం ఆస్తిపాస్తులు మనల్ని ఆకర్షించవచ్చు, కానీ చివరికి నాశనమేగా. కనపడే దాని వైపు ఆకర్షితుడే కదా లోతు తూర్పు తట్టు ప్రయాణం చేసి సొదొమ గొమొర్రాకు వెళ్ళాడు. చివరికి ఏం సంపాదించుకున్నాడు? ఏమీ సంపాదించుకోలే. ఖాళీ చేతులతో బయటకు రావాల్సి వచ్చింది. దానికి భిన్నంగా అబ్రహాము విశ్వాసముతో వాగ్దాన దేశంలోకి దేవుని వాగ్దానాన్ని ఆధారం చేసుకుని అడుగుపెట్టాడు. ఎంత అద్భుతమైన ప్రభావం! ఇప్పటికీ ఇన్ని వేల సంవత్సరాల నుండి ఎంత గొప్ప మాదిరిగా మన ముందు కనపడుతున్నాడు. మా విశ్వాస జీవితంలో ఆశీర్వాదం ఉంది. మనకు కనపడేది మనల్ని మోసం చేస్తుంది, మనకు వినపడేది మనల్ని మోసం చేస్తుంది. దానికంటే శ్రేష్టమైన దేవుని చిత్తం మన జీవితాలకు ఉన్నతమైనది. దాన్ని కోరుకుందామా? అందులో లేచిన బడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాదసన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీవెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, నీ మమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాం. అయితే అనేక సార్లు ప్రభా మేము తొందరపడి అటు ఇటు ప్రభా మేము ఆకర్షితులు అవుతున్నాం, కొట్టబడుతున్నాం. ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. తిరిగి మమ్మల్ని జీవింపచేయగల వాడవు నీవే, తిరిగి మమ్మల్ని నిలబెట్టగల వాడవు నీవే. కనుక మీరు కృప చూపించండి ప్రభా. వాగ్దానంతో కూడుకున్నటువంటి విశ్వాస ప్రయాణం ప్రభా మీరు మాకు దయచేయండి ప్రభా. నీవు మాకిచ్చేది, నీవు మా పట్ల నువ్వు కోరుకున్నది, అది మా జీవితాల్లో ఉన్నతమైంది కనుక నీ చిత్తాన్ని మేము కోరుకునేవారుగా ప్రభా మీరు కృప చూపించి నడిపించమని ప్రతి కుటుంబాన్ని మేము నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చుగాక. మా ఆహార నేడు మాకు దయచేయండి, మా అన్న సమీక్షించడానికి క్షమించండి. మా శోధనలో దక్క దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరయ్యున్నారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారికి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయు మీషా,
ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దత్తము ఈ మీద కృమ్మారించుము దేవా క్రమార ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా ఆమేన్. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఒకనొక పలకరించుకొని మెళ్ళకు మీరు వెళ్ళండి.